వీడియో పెట్టుకున్నా వీడియో పెట్టుకున్నా ఫోటో దాంట్లో ఎవరు దెబ్బతింగలాగండి ఎవరు దెబ్బతింగలాగండి బోల్ట్ మొత్తం తిరిగిపోతుంది బోల్ట్ మీ దగ్గర అనుకోండి మీ దగ్గర ఆ బోల్ట్ మొత్తం తిరిగితే ఇది రాదు ప్లేట్ బయటికి రాదు చెప్పుకొని చేయాలి ఆ బోల్ట్ ఓడి తీస్తేనే ప్లేట్ వస్తుంది మీ దగ్గర అన్ని గ్రహాలు కూడా అడిగారు ఖండిస్తూ ఉంటాను బోట్ పెట్టుకోదు తిరిగితే ఓడుతుంది కదా మొత్తం రౌండ్ అటే ఇటే తిరుగుతుంది తిరిగితే రాదు అలా రిస్క్ పెడుతుంది లేదు రాదు సెట్ అయిపోయింది ఎందుకంటే కొద్ది గొప్ప తిరిగి ఒక మాదిరి అయితే వచ్చేస్తుంది కానీ మర కూడా తిరిగి గాలి పట్లేదు మొత్తం అటే ఇటే వెళ్ళిపోతుంది అది నట్టు చిన్నట్టు వచ్చేస్తుంది అంటే కొంచెం గాలి ఉంటుంది గాలి సరిపడే గట్టి ఉండాలి అప్పుడు తిరగకుండా ఉంటుంది ఏదో చెప్పింది ఎక్కదాకా ముందు అది ఓడాలి కదా ఊరికే ఏం చేయాలి పొద్దున తీసేస్తాను మరి ఓడనాట్లు లైవ్ చేస్తారు మీరు ఓడనాట్లు కూసేస్తారు పెట్టి కొంచెంగా అవి కొద్ది మరి బయట వేసుకోవాలిగా మళ్ళీ బోట్లు ఉండవు మరి ఓడపోతే అడిగి ఎక్కడ దాన్ని ఎదురు ఇటన్నా టొలేటే దాని బాగా ఇంకొక అది మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని బోల్ట్ చూసి ఏదో ఒకటి ఏర్పాటు ప్రయత్నం చేస్తాను మన దగ్గర అవుద్ది ఏ కొట్టి ఎక్కడ కొట్టాయి కాకపోతే బోల్ట్ వేయాలి మన దగ్గర ఆ బోల్ట్ ఉండవు ఓన్లీ టైర్లు చూసే వరకే ఉంటాయి మన దగ్గర అందుకనే రాని వాటిని అయితే ఇంకా పట్టుకో మనకి ఏంటంటే టైర్ బయటికి రావడం కావాలి ఇది ఎట్లా ఓడిస్తే మనకి టైర్ బయటకు వస్తే చాలు ఊరితే చక్కగా దిగుతుంది టైర్ ఓడక తలకెళ్ళి అప్పు చేసి రాలేదు ఏ పక్క తిరిగిపోతుంది తిరిగేటప్పుడు బోల్ట్ రావాలంటే ప్రయోజనం వస్తుంది మరి కూడా పక్కన అయితే ఏదో కూడా చేసి వేయడమే నా ఉద్దేశం పక్కన తీయలేదు కానీ
చెప్తారు మెకానికల్ దగ్గరికి వెళ్తానా వాళ్ళ దగ్గర బోల్ట్లు ఉంటాయి. అవసరం వచ్చి నడిచేస్తారు. ఒకటి తీసి నాగమల్లి ఒకటి తీసి స్టైల్ నడిచేస్తారు. బోల్ట్లు నడిచేస్తారు. ఇక్కడ కోసేస్తారు. మన దగ్గర ఉండవు. మనం కొట్టే వాళ్ళకి ఇది పోకూడదు. అది పోతే మళ్ళీ నీకు ప్లేట్ మొత్తం వేసుకుందాం. ఏం కాకుండా అన్ని వ్యర్థాలు పెట్టు. అక్కడ ఈ శిక్షరాలు పడతాయి. ఆ లారీలో వాళ్ళు బండి కంటే ఎక్కువ పోతాను. ఏమైంది గోధుమలలో వచ్చేసరికి పెద్దవాళ్ళు పెన్షన్ పెంచారు. పెన్షన్లు పెంచాలి. పులిసిన పెంచాలి కాబట్టి రాయి తప్పిపోతుంది. ఇదేంటంటే గాలి లేకుండా వచ్చిన నలిగింది. అది నీ అదృష్టం ఏంటంటే వాళ్ళకు ఎవల నువ్వు అంత దూరం నుంచి వచ్చినా వాళ్ళకు అది లెక్క అయితే వాళ్ళకి కాకదు. నేను అందుకని నువ్వు అంత దూరం నుంచి వచ్చేసరికి గ్యారెంటీ లేవు. సూప్ గ్యారెంటీ ఉందని చెప్పినట్టుగా నువ్వు వాళ్ళకి లేచిపోద్దు. లాగేస్తుంది పక్కన కూలిపోతుంది. రైలు అయితే ఏం లేదన్న రాయినప్పుడే ఉంటుంది. ఒక పని చేస్తాను. దీన్ని ఏం చేస్తానంటే లోపల తొలిగేస్తాను. ప్రశాంతంగా ఉంటుంది. రాయి దెబ్బ తగిలిన గొప్ప సూప్ తీస్తారండి. వస్తాను టిప్పులు చేసి వస్తారు. గాలి వస్తుంది కదా, చల్లటి గాలి వస్తుంది.